జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఆ ప్రస్తావన వద్దు, అసలు ప్రత్యేక హోదా అది ఎక్కడ అని చెప్పి అనే పరిస్థితికి వచ్చేసింది. ప్రత్యేక హోదా అది ఎప్పుడు నేను వెళ్ళలేదే అనే పరిస్థితికి వచ్చింది. ఈ మధ్యకాలంలో ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడట్లా, మళ్ళీ భవిష్యత్తులో కూడా మాట్లాడరు అనుకుంటా. ఒకవేళ మాట్లాడితే కనుక ఇండియా కూటమిలో చేరడానికి సిద్ధమైతే అప్పుడు మాట్లాడతారు, లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధమైతే మాట్లాడతారు, అప్పుడు దాకా మాట్లాడరు అనుకుంటా నేను. సో కాబట్టి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి, అలాగే ప్రత్యేక హోదా రెండింటికి ముడిపడి ఉంది, అవినాభావ సంబంధం ఉంది ఈ రెండింటికి. సో ఈ రెండింటికి సంబంధించి ఎవరైతే కూటమిలో చేరాలనుకుంటున్నారు ఇండియా కూటమిలో, వాళ్ళందరూ ప్రత్యేక హోదాకు ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే పరోక్షంగా కేసీఆర్ గారు ఒప్పుకున్నట్టే, రేవంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అనుకోవాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి. సో కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రత్యేక హోదా అంశం తెర మీదకి వస్తుంది రాజకీయాల్లో డెఫినెట్గా. అది దాన్ని పోషిస్తుంది అనుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే కీ రోల్ ఎప్పుడు పోషిస్తుంది అంటే 2029లో కనుక ఒకవేళ పరిస్థితులు ప్రతికూలమైన ఉంటే ఖచ్చితంగా కొన్ని అస్త్రాలు బయటకు తీస్తారు రాజకీయ పార్టీలు. ఏదో ప్రతి ఎలక్షన్కి ఒక అస్త్రాన్ని బయటకు తీస్తారు. ఇప్పుడు మనం 2014 ఎన్నికల్లో చూసాం, ప్రత్యేక హోదా, రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం బాగుపడాలి, ఇది అది అంశం. 2019లో కూడా అదే నడిచింది, ప్రత్యేక హోదా నడిచింది. 2024లో అసలు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు కదా. సో కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క అంశం ఒక్కొక్కసారి ఫైల్లోకి వస్తుంది, ఆ అంశమే లీడ్ చేస్తుంది రాజకీయాల్లో. సో రాబోయే రోజుల్లో బహుశా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదాకు ఒప్పుకోవాల్సింది.